హాయ్ అండి. పార్ట్ 2లో మనం దుర్గామాతని అలంకరించుకున్నాం కదా. ఇది వచ్చేసి పార్ట్ 3 అన్నమాట. ఈ పార్ట్ 3లో ఏంటిదంటే దుర్గామాతకి నైవేద్యాలని ప్రిపేర్ చేసుకున్నాం. ఈ నైవేద్యాల కోసం అయితే బియ్య పిండి గోరువెచ్చని నీటితో కలుపుకోవాలి. గోరువెచ్చని నీటితో కలుపుకుంటేనే మనకు బియ్యం పిండి రొట్టెలు అనేవి మంచిగా వస్తాయి. ఇలా రొట్టెలు అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత తోటకూరతోనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మన రొట్టెలు అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే తోటకూర కోసం తోటకూరను అయితే తెంపుకుందాం. తోటకూరను తెంపుకున్న తర్వాత కట్ చేసుకొని ఫ్రెష్గా నీటిలో వేసి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తోటకూరను అయితే మనము కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కర్రీ కోసం అయితే కొంచెం నూనె పోసుకొని అందులో తోటకూర వేసుకోవాలి. ఇలా ఎలాంటి కారం ఉప్పు వాడకూడదండి. ఓన్లీ తోటకూర ఇంత నూనె పోసుకొని వండుకోవాలి. అండ్ అలాగే మనకి పసుపన్నం కూడా వండుకోవాలి. పార్ట్ 4 అనేది నెక్స్ట్ వీడియోలో